యదువంశీ గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. ఐ థింక్ బాగా లేట్ అయిపోయినట్టుంది, అందరూ ఆకలితో చూస్తున్నారు. టైం 2 అయిపోయింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఈసా టీమ్. నిజంగానే ఇది చిన్న సినిమా పెద్ద సినిమా గురించి పక్కన పెడితే మంచి సినిమా హిట్ గురించి అందరూ మాట్లాడతారు. దానికి బన్నీవాస్ గారు, వంశీ గారు ఎప్పుడు పక్కనే ఉన్నారు. 25, 24 నాకు తెలిసి మీదే సార్. ఎప్పుడైనా కంటెంట్ ఉంది బట్ దీన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలంటే వంశీ గారు పట్టుకుని మేము ఉన్నామని చెప్పి బన్నీవాస్ గారి దగ్గర తీసుకెళ్తున్నారు. బన్నీస్ గారు నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానని చెప్పి థియేటర్ వరకు జనాలు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ సార్. మా యంగ్ డైరెక్టర్స్ అందరి దగ్గర నుంచి కూడా, ఇంకా రాబోయే డైరెక్టర్స్ అందరి దగ్గర నుంచి కూడా వెరీ మచ్ హ్యాపీ. సార్ దామోదర్ సార్, మిమ్మల్ని నేను బెంగళూరులో కలిసాము ఫిల్మ్ ఫెస్టివల్లో. మళ్ళీ చాలా బాగా గైడ్ చేశారు మీరు. కమిటీ కుర్రలు లాంటి సినిమాని అంత దూరం తీసుకువచ్చిన తర్వాత అక్కడ మీరు చేసిన గైడెన్స్ వల్ల అట్ ద సేమ్ టైం మేము అక్కడ వరకు రీచ్ అయిన తర్వాత ఏం మాట్లాడాలి ఏం చేయాలన్నప్పుడు మీరు చాలా బాగా మాకు సినిమా గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న మిగతా క్యాస్ట్ అండ్ క్రూకి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీనివాస్ సార్, నిజంగా ఇట్ వాజ్ ఎమోషనల్. ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఆ ఒక్క నిమిషం నిజంగానే మీరు ఆలోచించడం చాలా హ్యాపీ సార్. డెఫినెట్లీ అలాంటి మూమెంట్స్ చాలామందికి వస్తాయి, నేను కూడా విన్నాను చాలామంది దగ్గర నుంచి. కొంతమందికి అర్థం కాకపోవచ్చేమో కానీ డెఫినెట్లీ ఆ నెగిటివ్స్ రివ్యూస్ డెఫినెట్లీ మనల్ని చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తూ ఉంటాయి. నేను చాలామంది దగ్గర నుంచి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. యూ గాట్ వెరీ గుడ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అండ్ ప్రొడ్యూసర్. దే బ్యాక్ యూ. యు ఆర్ హియర్. ఈసా ఈ రోజున సక్సెస్ మీట్ జరుపుకుంటుంది అండ్ కంగ్రాచులేషన్స్ మెయిన్గా మీకు. అండ్ అఖిల్, డెఫినెట్లీ ఇట్స్ యువర్ ఇయర్. రాజు వెడ్స్ రాంబాయ్తో చాలా మంచి హిట్ కొట్టావు. ఇప్పుడు ఈషాతో ఇయర్ని ఎండ్ చేస్తున్నావు. స్టార్ట్ యువర్ నెక్స్ట్ ఇయర్ విత్ బ్యాంగర్స్. సిరి, డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్. చాలా మంచి యాక్ట్రెస్ మీరు. అలాగే మిగతా మా ధ్రువన్ ఇక్కడ లేడు, మాకు ధ్రువన్ ఇక్కడ వెళ్ళిపోయినట్టున్నాడు. ధ్రువన్తో ఒక సాంగ్ చేసాం మేము. డెఫినెట్లీ మంచి టాలెంట్ ధ్రువన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. వంశీ గారు, నెక్స్ట్ ఇయర్ కూడా నాకు తెలిసినంత వరకు మంతకొకటి కొట్టుకుంటా పోతారు మీరు. డెఫినెట్లీ ప్లీజ్ సపోర్ట్ ఇలాంటి సినిమాలన్నిటిని. ఈసాకు వచ్చేటప్పటికి ఇంకా నేను చూడలేదు, ఏం రియలీ సార్, ఎందుకంటే నాకు చాలా భయం అండి. హారర్ మూవీస్ ఎప్పుడు చూడను నేను. ముందు ఆ ట్రైలర్ అయితే చూశాను నేను, వంశీ గారి దగ్గర నుంచి చూశాను నేను. ఆ ట్రైలర్ చూడగానే ఇంకా చూడకూడదు అని అనుకున్నాను నేను. బట్ ఇదంతా చూసిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ వాచ్. మంత్ర రోజునే నేను చచ్చిపోతున్నాను యాక్చువల్లీ. మంత్ర సినిమా చూసినప్పుడే అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నా. మా ఫ్రెండ్స్ నలుగురు తీసుకెళ్ళి నన్ను సినిమా థియేటర్లో కూర్చోపెడితే ఆ చెయ్యి ఇలా వెనక్కి తిరుగుద్ది, చార్మి గారు వెనక్కి ఇలా వస్తారనమాట. ఆ రోజు గుండె ఆగిపోయింది అనుకున్నా. సరే ఇంక తప్పదు, ఇంక ధైర్యం తెచ్చుకుని నేను సినిమా చూస్తాను డెఫినెట్లీ. ప్లీజ్ డూ వాచ్ ఇట్ నియర్ బై థియేటర్స్. ఈ సినిమా చాలా మంచి కంటెంట్తో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వంశీ గారు. అంత భయపడితే మీరు మీ యంగ్ డైరెక్టర్స్ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకెళ్ళండి, మాకు కూడా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మైక్, అనుష్ మైక్ తీసుకెళ్ళు. వంశీ గారికి ఇవ్వనా మైక్? అన్నా, ఇప్పుడు మంచి ప్రమోషనల్ కంటెంట్ ఇచ్చావు వంశీ. ఇప్పుడు సాయంత్రం ఏం చేస్తావు అంటే ప్రసాద్ ల్యాబ్స్ ఉంది కదా, ప్రసాద్ ల్యాబ్స్లో మొత్తం అన్ని డోర్లు వేసేసి నువ్వు ఒక్కడే థియేటర్లో నీ రియాక్షన్ క్యాప్చర్ చేస్తాం స్క్రీన్ ఎదురుగుండా కెమెరా పెట్టి. నిజంగా చాలా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను నేను. అంతకు మించిన కంటెంట్ అయితే మళ్ళీ రాదు మాకు, అందుకని చెప్పి. నిజం చెప్పాలంటే ఇంకా చాలా నవ్వుకుంటారు. బాగ్మతి సినిమా చూసే నేను భయపడ్డాను సౌండ్ ఎఫెక్ట్స్కి. మీరు ఈషా సినిమా చూపిస్తానన్నారు, ఇంకా అయిపోయింది నా పని సార్, చెక్కడే.